హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజైతే మనం ఇండియన్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించిన ఇప్పుడు మనకి 8th అయితే ఎగ్జామ్ అయితే ఉంది కదా. మనకి ఆల్మోస్ట్ ఒక 13-14 డేస్ అయితే టైం అయితే ఉంది. మనం దానికి సంబంధించి ఇక్కడ మనకు 140 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి మనకు ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చేసి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనకు దీనికి సంబంధించి మనకు బెస్ట్ బుక్ ఏంటి, అలాగే ఈవెంట్స్ ఎలా ఉంటాయి, హైట్ ఎలా ఉంటుంది, ఇలా పూర్తి వీళ్ళు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే మీకు జాబ్కి సంబంధించి ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇకైతే మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. మనం ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ జనరల్ స్టడీస్ నుంచి వచ్చేసి మనకైతే 10 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, అంటే మనకు 40 మార్క్స్ అయితే జనరల్ స్టడీస్ నుంచి అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది. ఇక కెమిస్ట్రీకి సంబంధించి చూసుకుంటే 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్ అయితే మీకైతే కెమిస్ట్రీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక బయాలజీకి సంబంధించి చూసుకుంటే దీంట్లో నుంచి కూడా 15 క్వశ్చన్స్, ఇది కూడా టోటల్గా 60 మార్క్స్ అయితే దీని నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మ్యాథ్స్ నుంచి సంబంధించి చూసుకుంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ అయితే మ్యాథ్స్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికైతే 20 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు ఫిజిక్స్కి సంబంధించి చూసుకుంటే కూడా టోటల్గా ఫిజిక్స్ నుంచి 5 క్వశ్చన్స్, దీనికి కూడా 20 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు టోటల్గా 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టైం వచ్చేసి 1 అవర్ అయితే మీకైతే టైం అయితే ఇస్తారు మీకు ఎగ్జామ్కి వచ్చేసి. ఇప్పుడు మనం దీంట్లో 140 మార్క్స్ ఏ సబ్జెక్ట్ నుంచి తెచ్చుకోవాలని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడైతే క్లియర్గా చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ నుంచి మీరు 10 క్వశ్చన్స్లో ఒక 6-7 క్వశ్చన్స్ అన్నా మీరైతే కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, 6-7 క్వశ్చన్స్. అప్పుడైతే మీకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 20 మార్క్స్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇది మన జనరల్ స్టడీస్ను చూసుకుంటే. ఇక కెమిస్ట్రీని చూసుకుంటే మీరైతే ఒక 10 క్వశ్చన్స్ అయితే మీరైతే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా కరెక్ట్గా. సో మీకు దీని నుంచి వచ్చేసి మీకైతే 40 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనం బయాలజీ నుంచి చూసుకుంటే 12-13 క్వశ్చన్స్ అయితే మీరైతే కరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 12-30 క్వశ్చన్స్ అంటే మీకు దీంట్లో వచ్చేసి మీకు ఒక 50 క్వశ్చన్స్ అయితే 50 మార్క్స్ అయితే మీకైతే దాని నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మేము టోటల్గా చూసుకున్నట్టయితే దీంట్లో అయితే మీకైతే 110 మార్క్స్ అయితే మీరైతే స్కోర్ చేసినట్టు అయితే ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మనం మ్యాథ్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా. దీంట్లో మనం ఒక 3 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చేసి మనకైతే ఒక 10 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో 10 మార్క్స్, అక్కడ మనకు 120 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్ అంటే ఇది అయితే 130 మార్క్స్ అయితే మనకైతే ఇక్కడ కంప్లీట్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఫిజిక్స్ నుంచి చూసుకున్నట్టయితే దీంట్లో ఒక 2 క్వశ్చన్స్ అయితే మీరైతే కరెక్ట్గా అటెంప్ట్ చేసినట్టయితే మీకు వచ్చేసి ఇక్కడ ఒక 8 మార్క్స్ అలా మీకైతే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు 138 మార్క్స్ అయితే మనకైతే ఇక్కడ అవుతున్నాయి కదా. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఈసారి అయితే నెగిటివ్ అయితే లేదు, ఎట్లాంటి నెగిటివ్ అయితే లేదు. మీరు ప్రతి ఒక్కరు క్లియర్గా చూడొచ్చు, నెగిటివ్ అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు దాంట్లో ఒక క్వశ్చన్ ఎక్స్ట్రాగా కరెక్ట్ అయినా కూడా మీకైతే 140+ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నారు ఎవరైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక మనం దీనికి సంబంధించి హైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 167 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మనం ఏజ్ సంబంధించి చూసుకుంటే 18-23 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి. ఇప్పుడు చాలామంది అయితే ఇప్పుడైతే అప్లై చేశారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏజ్కి సంబంధించి. ఇక్కడ మనం ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ రన్నింగ్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ 1600 మీటర్స్ అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. మీరైతే ఈ రన్నింగ్ వచ్చేసి మీరు 7 minutes 50 seconds లోపు అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రన్నింగ్ పూర్తి చేస్తారో వాళ్ళకి వచ్చేసి మీకు చెస్ట్ అయితే చూడడం జరుగుతుంది. మీకు 76 అయితే చెస్ట్ అయితే ఉండాలి. ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. అంటే మీకైతే ఎక్స్పాండ్ అయినాక మీకు చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ అయితే మీకైతే చెస్ట్ అయితే ఉండాలి. ఇక మనం చూసుకుంటే మనకు ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇదైతే బెస్ట్ బుక్గా మనం అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ నుంచి వెళ్ళి మీకైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఒక thousands of క్వశ్చన్స్ అయితే దీంట్లో ఉండడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం దీంట్లో నుంచి వెళ్ళి మనకైతే క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. సో ప్రతి ఒక్కరైతే ఈ బుక్ అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ బుక్ అయితే వచ్చేసి మనకైతే అమెజాన్లో మరియు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ప్రతి ఒక్కరైతే ఈ బుక్ అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీకైతే జాబ్ తెచ్చుకోవడానికి ఇది అయితే ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.